ఆ విభజన చట్టం వెనుక ఉన్నటువంటి ఒక ఆర్ద్రత, దాని వెనుక ఉన్నటువంటి ఒక త్యాగం, వందల వేల మంది యొక్క పోరాటం, లక్షల మంది యొక్క పోరాటం, వేల మంది యొక్క త్యాగ విలువలు నీకు తెలియవు రేవంత్ రెడ్డి. ఆ చట్టం నువ్వు అన్నట్టే నిజమైనట్టయితే, ఒకవేళ కేసీఆర్ గారే కనుక కేఆర్ఎంబీకి లేకపోతే ఇంకేదో రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ అథారిటీస్కి ఇవ్వాలని చెప్పని కేసీఆర్ గారు చెప్తేనే అందులో వచ్చిందంటే మరి సోనియా గాంధీ గారి పాత్ర ఏంటి ఇందులో? ఒకవేళ విభజన చట్టం మొత్తం కేసీఆర్ గారు చెప్పినట్టే రాసినట్టయితే సోనియా గాంధీ గారి పాత్ర ఏంది? నువ్వు మాట్లాడుతుంది ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడి లెక్క మాట్లాడలే. తెలంగాణ ద్రోహులైనటువంటి ఒక ఆంధ్ర నాయకుల భాష మాట్లాడినావు, ఆంధ్ర నాయకుల మాట మాట్లాడినావు. నీలో ఉన్నటువంటి ఒక నైజాన్ని బయట పెట్టినావు. నువ్వు తెలంగాణ విద్రోహతనం, తెలంగాణ వ్యతిరేకతనం, తెలంగాణకు గండి కొట్టేటువంటి ఒక ఆంధ్ర నాయకుల పంచన జరిగినటువంటి ఒక నీచత్వాన్ని నువ్వు బయట పెట్టినావు. ఇవాళ సిగ్గు ఎగ్గు ఉండాలా నీకు? సోనియా గాంధీ గారి పాత్ర ఏంటి నీకు తెలియదు రేవంత్ రెడ్డి. ఎందుకంటే నువ్వు చంద్రబాబు నాయుడు అనుకున్నావు కాబట్టి ఆ బిల్లు ఎవరు రాసిండ్రు, బిల్లు వెనుక ఏం కష్టం ఉంది, ఏం నష్టం ఉంది, ఏం త్యాగం ఉంది, ఏం పోరాటం ఉంది నీకు తెలియదు. సోనియా గాంధీ గారి పాత్ర ఏంది? జయరాం రమేష్ గారి పాత్ర ఏంది? చనిపోయిన జైపాల్ రెడ్డి గారి పాత్ర ఏంది? సల్మాన్ ఖుర్షీద్ లాంటి ఒక పెద్ద న్యాయవేత్తలు, మహమ్మద్ గారు ఒక పెద్ద న్యాయవేత్తలు, ఇంకా పోతే కొప్పుల రాజు గారు లాంటి ఒక పాత్ర ఏందో నీకు తెలియదు సన్నాసి. ఎందుకంటే నువ్వు ఆ రోజు ఆంధ్ర నాయకుల పంచన బానిసకు ఒక బానిసాని పడి తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ రాష్ట్రాన్ని రాకుండా గండి కొట్టాలని ప్రయత్నం చేసిన ఒక నీచుడివి నువ్వు వచ్చి వాళ్ళ కేసీఆర్ గారిని రండా అని మాట్లాడతావా? సిగ్గుందిరా నీకు? ఏం మాటలా బాటలు? మనుషులా గాడిదలా అన్నం తింటున్నారా మీరేమన్నా? సంస్కారం అండి మాట్లాడాలి కదా. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నటువంటి వాళ్ళ భాష అది. ఇదేనా రాహుల్ గాంధీ నఫరత్ కే దుకాన్ మే మొహబ్బత్ కా బజార్ ఖోలుంగా, నఫరత్ కే బజార్ మే మొహబ్బత్ కా దుకాన్ ఖోలుంగా అంటే ఇదేనా రాహుల్ గాంధీ చెప్పేది? ఇదేనా అహింస? గాంధీ మహాత్ముడి యొక్క అహింసా సిద్ధాంతం. ఏం బూతులే అని? ఎవడు నేర్పుతున్నాడు నీకు చదువు? ఎవడన్నం పెడుతున్నాడు? ఏం గడ్డి తింటున్నావు? ఏం ఇష్టం వచ్చిన భాష మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి? సిగ్గుపడు నువ్వు. అసలు బుద్ధి జ్ఞానం లేదు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని తన జీవితాన్ని మొత్తం ఫణంగా పెట్టిండు కేసీఆర్ గారు. 14 సంవత్సరాల పాటు తెలంగాణ సాధన కోసం ఆయన తన పదవులను, తన పార్టీ సభ్యత్వాలను, పదవులను కాదని తెలంగాణ ఉద్యమాన్ని మొత్తం కోట్లాది మంది ప్రజలను మమేకం చేసి తెలంగాణ సాధించుకొచ్చిన కేసీఆర్ గారిని పట్టుకొని అంత పెద్ద మాట అంటావా? ఎవరు రండా? ఇది ప్రశ్న కనుక చేసినట్టయితే తెలంగాణ సమాధానం చెప్తుంది. రండెవరు అంటే మొత్తం ఊరంతా ఒకదారా, ఉలిపికట్ట ఒకదారా ఉన్నటువంటి వాడు రండవుతాడు. తెలంగాణ ఉద్యమం 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలందరూ తెలంగాణ ఉద్యమంలో మమేకమవుతూ పనిచేస్తూ ఉంటే నువ్వు రండ లెక్క తెలంగాణ ఉద్యమానికి వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేసినావు. విద్యార్థి నిరుద్యోగులపైన తుపాకులు పెట్టి కాల్చే ప్రయత్నం చేసినావు. ఆఖరికి బిల్లులు పాస్ కాకుండా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇంకా ఆంధ్ర నాయకులంతా కుట్రలు చేస్తూ ఉంటే వాళ్ళ పంచర చేరి వాళ్ళ సంఖ నాక్కుంటా నువ్వు తిరిగాడినో. ఎవరు రండా? నువ్వు తేల్చుకో ఇక.